వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు సీజనల్ ఫ్రూట్ అయిన ఎన్నో పోషక విలువలు కలిగిన పనస తొనలతో దోశ మరియు పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక గిన్నెలోకి 1 కప్పు రేషన్ బియ్యం వేసుకోండి. నీళ్లు వేసుకుని బాగా కడుక్కోండి. కొద్దిగా నీళ్లు వేసి 2 గంటల పాటు నాననివ్వండి. చూడండి, చక్కగా బియ్యం నానిపోయింది కదా. ఈ బియ్యాన్ని అంతా ఒక జార్లోకి వేసుకోండి. 1 కప్పు సన్నగా తరిగిన పనస తొనలను వేసుకోండి. 1/2 కప్పు బెల్లం వేసుకోండి. 1/2 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి. 3 యాలక్కీలు వేసుకోండి. నున్నగా వేసుకుని ఒక గిన్నెలోకి పిండినంతా వేసుకోండి. ఈ పిండిని 8 గంటల పాటు నాననివ్వాలండి. ఒక బాండ్లీలో నూనె పెట్టి బాగా కాగిన తర్వాత ఈ పిండిని పునుగులుగా వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలండి. అదే పిండిలోకి కొద్దిగా నీళ్లు వేసుకోండి. బేకింగ్ సోడా ఏమీ అక్కర్లేదండి. వేడి వేడి పెనం మీద ఇలా దోశలాగా వేసుకోండి. కొద్దిగా మందంగానే వేసుకోండి. పైన కొద్దిగా నెయ్యి వేసుకుని 2 వైపులా కాల్చుకుంటే సరి. పనస తొనలతో దోశలు అలాగే పునుగులు రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.